భారత్ చైనాతో పెద్దన్న బిగ్ డీల్, ట్రంప్ కు షాక్ ఇచ్చింది మేమే అంటున్న ఖమేనీ. వీసా రావాలంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సిందే అంటున్న అమెరికా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వరల్డ్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. భారత్ తో త్వరలోనే ఓ బిగ్ డీల్ కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని, తమ వాణిజ్య ఒప్పందంలో భాగం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జూలై గడువు సమీపిస్తుండటంతో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య బృందం అమెరికా చేరుకుంది. 2 రోజుల పాటు వాషింగ్టన్ లో అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. భారత్ తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని ప్రకటించిన ట్రంప్ చైనాతోనూ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కీలక ప్రకటన చేశారు. భారత్ చైనాతో గొప్ప జరుగుతున్నాయన్నారు. చైనాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అక్కడి మ్యాగ్నెట్లు, అరుదైన ఖనిజాలను అమెరికాకు సరఫరా చేస్తుందని తెలిపారు. కొన్ని దేశాలకు తాము విధించే పన్ను శాతాన్ని లేఖల ద్వారా తెలియజేస్తామని ట్రంప్ తెలిపారు. మీరు 25%, 35% లేదా 45% పన్ను చెల్లించండి అని లేఖలో కొన్ని దేశాలకు తెలియజేయాలని అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇదే తేలికైన మార్గంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై తొలిసారి స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ పై తామే విజయం సాధించామని ప్రకటించారు. అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా అగ్రరాజ్యానికి గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామన్నారు ఖమేనీ. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై బంకర్ బ్లాస్టర్ బాంబులు, క్రూజ్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పటి నుంచి ఇరాన్ను లొంగబరుచుకోవాలన్నదే అగ్రరాజ్యం లక్ష్యమని ఖమేనీ తెలిపారు. ఆ విషయాన్ని దాచిపెట్టి మానవ హక్కులు, యురేనియం శుద్ధి, అణు కార్యక్రమం, క్షిపణి ఉత్పత్తి ఇలా రకరకాల పేర్లతో అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం ఆ దేశం చేస్తోందని మండిపడ్డారు. వీసా నిబంధనల్ని అమెరికా మరింత కఠినతరం చేస్తుంది. వీసాలకు అప్లై చేసుకునే విద్యార్థులు ఇక నుంచి DS-160 ఫామ్లో దరఖాస్తుదారులు తప్పకుండా గత 5 ఏళ్లలో వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని పొందుపరచాలని, లేకపోతే దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. తైవాన్ పై చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. తైవాన్ భూభాగం సమీపంలో 29 చైనా సైనిక విమానాలు చక్కర్లు కొట్టినట్లు తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తైవాన్ సముద్ర తీరానికి సమీపంలో చైనాకు చెందిన 6 నావికాదళ నౌకలను గుర్తించినట్లు తెలిపింది. చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. నైరుతి ప్రాంతంలో కుండపోత వర్షాలకు బాకులు వంకలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. చైనాలోని నైరుతి ప్రావిన్స్ గుయిఝౌలో తీవ్ర వరదల కారణంగా దాదాపు 80,000 మందికి పైగా ప్రజలు వలస వెళ్లారు.